హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను రాగి జావని చేసి చూపిస్తున్నానండి. సమ్మర్ అంటేనే నాకు రాగి జావ గుర్తు వస్తుంది. మా ఫ్రెండ్ ఒకరు రాగి జావ చేసి చూపివని అడిగారు. సో నేను ఈరోజు రాగి జావని చేసి చూపిస్తున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఈ వాటరు ఫ్లేమ్ హైలో పెట్టుకొని కొంచెంసేపు కాగపెట్టుకోవాలి. ఈ వాటర్లో నేను బెల్లం వేస్తున్నాను. బెల్లము బాగా మరిగిందా బెల్లము ఈ వాటర్ బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ వాటర్ బాగా కలుపుకుంటూ బెల్లం ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ కాగేటప్పుడే సాల్ట్ మనకు తగిన సాల్ట్ వేసుకున్నాను. ఇలాచీ పౌడర్ అండి 3 to 4 వేసుకున్నాను. హాఫ్ గ్లాసు రాగి పిండి తీసుకున్నాను కదా, ఈ హాఫ్ గ్లాసులో వాటర్ పోసి స్పూన్తో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. రాగి పిండి ఏమంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ బెల్లం కొంచెం వాటర్ కాగాక మనం ఉండలు లేకుండా కలుపుకొని ఈ రాగి జావను కూడా ఈ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కూడా కలుపుకొని తిప్పుకుంటూ ఉండాలి. మా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారండి రాగి జావ చేసి చూపివని, సో చేసి చూపిస్తున్నాను. ఈ యాలక్కాయ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఈ రాగి పిండితో చాలా రకరకాల దోశ, ఇడ్లీ, లడ్డు, బిస్కెట్స్ అని చాలా రకాలు చేసుకోవచ్చు. బూరలు కూడా చేసుకోవచ్చు. ఈ రాగి పిండి ఈ రాగి దోశ మనం ఈ రాగి జావ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఎదిగే పిల్లల మెదడు కూడా బాగా చురుగ్గా ఉంటుంది. శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. చాలామంది రకరకాలుగా ఉంటారు కదా, బాడీ వేడి రకరకాలుగా ఉంటుంది కదా, బాగా వేడిగా ఉంటారు. ఆ శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. బీపీ, షుగర్ కూడా అదుపులో ఉంటాయి. మీకు బాగా లిక్విడ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ నాకు లిక్విడ్గా కావాలి, సో నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. జస్ట్ ఈ రాగి జావ 3 minutesలో అయిపోతుందండి. ప్రాసెస్ నాకు 3 minutesలోనే అయిపోయింది. బాగా కుక్ అయింది చూడండి. బాగా కుక్ అయితేనే స్మెల్ రాకుండా బాగా పచ్చి స్మెల్ వాసన లేకుండా బాగుంటుంది. సిమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి, ఉండలు కట్టకుండా ఉంటుంది. చూడండి, ఇలా పొంగు వచ్చాక ఇంకా ఆపేసుకోవడమేనండి. ఇప్పుడు నేను రెండు రకాలుగా చేస్తున్నాను చూడండి ఈ రాగి జావని. ఇదే మా హస్బెండ్కి అండి. మా హస్బెండ్ ఉత్తిదే తాగుతారు. ఇది ఒకరికి, ఇదేమో నేను తాగుతాను. దీంట్లో నేను మిల్క్ యాడ్ చేసుకొని తాగుతాను. ఇలా మిల్క్ యాడ్ చేసుకొని తాగుతాను. మా పిల్లలకైతే నేను బటర్ మిల్క్ అని మజ్జిగ పోసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.